ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను, కానీ డబ్బులు అడ్జస్ట్ అవ్వట్లేదు. ఈ నెల వచ్చే నెల అంటూ వాయిదాలు వేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. మరి తప్పు మీ మీద పెట్టుకొని మమ్మల్ని అంటారేంటండి? ఇలా ఇక్కడికి వచ్చి గొడవ చేయటం ఇంకా పెద్ద తప్పు. నడవండి, బయటికి నడవండి. సార్, మేనేజర్ గారు ఎక్కడున్నారు? మేనేజర్ గారు ఉంటే మనం ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తాం సార్? మేనేజర్ గారు ఎందుకు? ఈ లోన్ గురించి నేను ఒకసారి మేనేజర్ గారితో మాట్లాడాలి. మేనేజర్ గారు క్యాంప్కి వెళ్ళారు, రావడానికి వారం రోజులు పడుతుంది. అయినా మేనేజర్ గారి ఆర్డర్స్ ప్రకారమే మేము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసాం. ఇక మీరు స్పెషల్ గా మాట్లాడటానికి ఏముంటుంది? ఉంది, చాలా ఉంది. నాకు కూడా లోన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఆ లోన్ డాక్యుమెంట్స్ ని ఒకసారి చెక్ చేయాలి. అవన్నీ ఇప్పుడు కుదరవమ్మా. కుదరదు. అంతా రూల్స్ ప్రకారమే ఫాలో అయ్యి ఇంటిని సీజ్ చేశామని చెప్పారు కదా. మరి మా వాళ్లకు డౌట్ వచ్చినప్పుడు లోన్ డాక్యుమెంట్ చూపించడం రూల్స్ లో భాగమే కదా. సార్, మీ ఫ్రెండ్ లోన్ తీసుకున్నారు అనడానికి ఆ రోజు మీరే కదా ప్రత్యక్ష సాక్షి. మీకు అన్ని తెలిసి కూడా లోన్ డాక్యుమెంట్స్ మీద డౌట్ అంటారేంటండి? డౌట్ నాకు కాదు, నా ఫ్రెండ్ శంకర్ కూతురు జానకి. మర్యాదగా లోన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించండి. వెళ్ళండి. కూర్చోమ్మా జాను, నందు కూర్చోమ్మా. పర్వాలేదు అంకుల్. మా నాన్న ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంది ఫిబ్రవరి 20, 2025. అవునా సార్? అక్కడ క్లియర్ గా డేట్ ఉంది, అంతే క్లియర్ గా మీ నాన్న సిగ్నేచర్ ఉంది. ఇంకా మీకు డౌట్ ఏంటమ్మా? మా నాన్న సిగ్నేచర్ లోనే ఉంది సార్. అసలు డౌట్ అంతా, అసలు మతలబంతా అక్కడే ఉంది. మా నాన్న 4 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి ఇండియా వచ్చారు. 2025 ఫిబ్రవరి 20న మా నాన్న దుబాయ్ లో ఉన్నారు. మరి ఆ డేట్ రోజు దుబాయ్ లో ఉన్న మా నాన్న ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ మీద ఎలా సంతకం పెట్టారు? చెప్పండి సార్, మా నాన్న ఎలా సంతకం పెట్టారు? ఈ లోన్ అంతా ఫ్రాడ్, ఇదంతా మోసం అని చెప్పడానికి ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకేం కావాలి? ఇప్పుడు చెప్పండి సార్, మా నాన్న ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు అనేది మీరు చెప్పడం అబద్ధమా కాదా? పైగా ఇక్కడ సాక్షి సంతకం ప్లేస్ లో సింహాద్రి అంకుల్ సంతకం ఉంది. ఈ లోన్ కుట్ర అయినప్పుడు మీరు సాక్షి సంతకం ఎలా పెట్టారు? చెప్పండి అంకుల్. నువ్వు ఏ కాలంలో ఉన్నావమ్మా? ఇంత అమాయకంగా ఉన్నావు. ఇందులో అమాయకత్వం ఏముంది? నీకు బ్యాంకులో కేవైసీ గురించి తెలుసా? తెలియదు అనుకుంటా. కస్టమర్స్ కి అకౌంట్స్ గాని లోన్స్ గాని ఇచ్చేటప్పుడు వీడియో కేవైసీ పూర్తి చేసి డిజిటల్ సైన్ తీసుకుంటాం. ఆ రోజు మీ నాన్నతో కూడా వీడియో కేవైసీతో సైన్ తీసుకున్నావు. ఆ తర్వాత సింహాద్రి గారు బ్యాంక్ వచ్చి సాక్షి సంతకం పెట్టారు. డాక్యుమెంట్స్ చూశారు కదా, మీ నాన్న ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్టు క్లియర్ గా ఉంది. బ్యాంకులో వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది, బయలుదేరడమ్మా. మచాను, నాకు సాయం చేయడం తప్ప మోసం చేయడం తెలీదమ్మా. అందులోనూ మీ నాన్న కోసం నేను ప్రాణం ఇస్తాను. అలాంటిది మీ నాన్నని నేను మోసం చేస్తానా? నాన్న లోన్ తీసుకున్న మాట నిజమే జాను. మనమే అనవసరంగా డౌట్ పడ్డాం. పద ఇంటికి వెళ్దాం. వస్తాం అంకుల్. శాంతి, గిన్నెలు మామూలుగా కడగలేవా? ఊరంతా వినపడాలా? కొన్ని నోటితో చెప్పలేనప్పుడు ఇలాగే ఉండలే. నీకు శాంతి అని పేరు పెట్టామే, కానీ నీలో లేదే అది. నేనేం కావాలని నోరేసుకుని పడిపోను. ఎదుటి వాళ్ళకి ఇచ్చితేనే నేను గిల్లుతా. రండన్నయ్య, రానాయనా, కూర్చో కూర్చో. చెల్లెమ్మా, నేను లేననుకున్నారా, చచ్చిపోయాను అనుకున్నారా? అయ్యో, ఏంటన్నయ్య ఆ మాటలు? నా ప్రాణ స్నేహితుడి కుటుంబాన్ని నేను నా సొంత కుటుంబం అని మీరు మాత్రం నాతో భయపడ్డా అనుకున్నారు. సింహాద్రి, ఎందుకయ్యా అలా అనుకుంటావు? ఇలాంటి పరిస్థితుల్లో
ఇంటికి రాలేదు. ఏదైనా కష్టం రాగానే, సమస్య రాగానే మీకు మొదట గుర్తుకు రావాల్సింది మీ కొడుకు ప్రాణ స్నేహితుడు. అలా ఏం లేదన్నయ్య. మీరింట్లో లేరని, ఫోన్ చేసినా తీయడం లేదని పిల్లలు చెప్పారు. నేను ఊళ్ళో లేకపోతే, ఫోన్ తీయకపోతే మర్చిపోతారా? మా ఇల్లు మీ సొంతలే కదా. స్వతంత్రంగా వచ్చే హక్కు మీకుంది కదా. అంటే సమానం, సొంత రక్తమే కదా. ఒకే గూటికి చేరారు. బాగుంది. ఏరు దాటేదాకా వాడమల్లన్నా, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నా అని చాలా బాగుంది. అయినా స్నేహితుడి మీద నిజంగా అంత ప్రేమే ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఏ శాంతి, కాసేపు నువ్వు గమ్మునుంటావా? అది కాదయ్యా సింహాద్రి, ఇంటి మీద ఈ లోను గొడవేంటయ్యా? మాకేమీ అర్థం కావడం లేదు. అవునమ్మా, నారాయణ ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బుని తోట కట్టాడు. జాను నందు బ్యాంక్ వచ్చా, లోన్ కాగితాలు కూడా చూశారు. అది కాదన్నయ్యా, ఆయన ఏం చేసినా మాకు చెబుతారు. అలాంటిది ఇంటిని తాకట్టు పెట్టిన పెద్ద విషయం చెప్పలేదంటే, అది సంవత్సరం అయినా కూడా చెప్పలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నయ్య. ఇది నమ్మలేకపోతున్నాము. కనీసం మీరైనా ఇన్ని రోజులుగా ఎందుకు చెప్పలేదు? స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం నేను చెప్పలేకపోయాను. నిజంగా నా స్నేహితుడి కుటుంబానికి ఇష్టం తగిలింది. కొంప తీసి ఇప్పుడు శాంతి పూజలు హోమాలు ఏమైనా చేయించమంటారా ఏంటి? హే శాంతి, అంకుల్, ఖచ్చితంగా తోట ఇస్తేనే పెళ్లి జరుగుతుందని పెళ్లి వాళ్ళు అంటున్నారు. మీరు వాళ్ళతో మాట్లాడి తోట విషయంలోనూ నా పెళ్లి విషయంలోనూ ఏదో ఒక హెల్ప్ చేసి నన్ను అమెరికా పంపించేయండి అంకుల్. ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టది ఒకదారని ఎవ్వరేమైపోయినా పరిస్థితులు ఎలా ఉన్నా, జీవితాలు తలరాతలు తలకిందులైపోయినా సరే ఈవిడి గారిని మాత్రం అమెరికాకి పంపించేయండి. తోట అమ్మిన వ్యక్తి కోమాలో ఉన్నారని మీరు అన్నారు కదా, మరి అతని పిల్లలు తోట గురించి ఏమంటున్నారు? జానునే అడుగు బాబు. అతను అడగడం ఏంటి అంకుల్? అంటే జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడితో మాట్లాడింది కదమ్మా. అందుకే వాళ్ళు ఏమన్నారో జానుని అడిగితే మంచిదంటున్నాను. అంకుల్, నేను తోట వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం మీకెలా తెలిసింది? తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? నా స్నేహితుడికి తోట అమ్మిన విషయాన్ని ఏదో ఒకటి చెయ్యండి అని నేను ఇప్పటికీ వాళ్లతో పదే పదే గొడవ పడుతున్నా. ఇంకా నేను హింసిస్తున్నానని కేసు పెడతాను అంటున్నాను. దానికి తోడు నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా హడావుడి చేసావండి కదా. అబ్బాయి నాకు ఫోన్ చేసి న్యూసెన్స్ కేసు పెడతానని అన్నాడు. నేనే బతిమాలు ఆపానమ్మా. మీరు ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే అతను ఖచ్చితంగా కేసు పెడతాడమ్మా. నాన్నేమో కోమాలో ఉన్నాడు, ఏం చేయలేకపోతున్నా. అంకుల్, కనీసం పెళ్లి వాళ్ళతో అయినా మాట్లాడండి. అతని కోమా నుంచి బయటికి రాగానే మనం తోటిచ్చేస్తామని ఫస్ట్ పెళ్లి ఒప్పుకోమనండి అంకుల్, ప్లీజ్. నీ కాబోయే మామయ్య చాలా అతను చెప్పిందే జరగాలంటాడు తప్ప మనం చెప్పేదేది వినడు. మరి నా పెళ్లి ఏముంది? గోవిందా గోవిందా. ఎందుకు అలా మాట్లాడతావు? అసలు ఎప్పుడే మాట్లాడాలో తెలియదా నీకు? పిల్లలు నా పిల్లలతో సమానం. నేను మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. త్వరగా మాట్లాడేసి త్వరగా నా పెళ్లి చేసి నన్ను అమెరికా పంపించేయండి. ఖర్చులు పుచ్చండి. అయ్యో, తీసుకోండమ్మా తీసుకోండి. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఎలాగో మా ఇంట్లో తేరగా తింటూ మకాం వేశారు కదా. ఇలా వచ్చిన కాడికి దండుకుని బతికేయడమే మీ బతుకులు. అమ్మా ఏంటమ్మా నువ్వు? లోపలికెళ్ళు. చెల్లెమ్మా తీసుకోమ్మా. డబ్బులు అవసరం లేదు అంకుల్. కుటుంబానికి కావాల్సిన డబ్బులన్నీ నేను చూసుకోగలను. మీకు వీళ్ళైతే తోట విషయంలో, మా అక్క పెళ్లి విషయంలో హెల్ప్ చేయండి చాలు. వీలు పడితే అంటావేంటే? ఇది లేకుండా ఇప్పుడు దాకా చూసుకుంది అన్నయ్య గారే కదా. చిన్నపిల్లలు
పైగా ఉడుకునెత్తురు. ఇలాగే మాట్లాడతారమ్మా, సహజం. మన స్నేహితుడి కోసం నా ప్రాణం పెట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానమ్మా. రామారావు నిజంగా హాస్పిటల్లో కోమాలో ఉన్నాడో లేదో తెలుసుకోవడం ఎలా? ఎవరిని అడిగితే తెలుస్తుంది? మా నాన్న హైదరాబాద్ హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. అసలు మీ నాన్నగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు? రమ్య ఆంటీ అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు కదా అని అడిగి రమ్య ఆంటీ నెంబర్ తీసుకొని రమ్య ఆంటీతో మాట్లాడితే రామారావు గారు ఆ హాస్పిటల్లో ఉన్నారో లేదో క్లారిటీ వస్తుంది. రే తుఫాన్, వస్తాను నమ్మగారు. ఏంట్రా వచ్చేలా బొమ్మలా నిలబడ్డావేంటి? ఎందుకు పిలిచారు? ఏం కావాలి అని అడగవా? మందు పోసిన వాడు వాటర్ పొయ్యిపోతాడా అని పిలిచిన మీరు ఎందుకు పిలిచారో చెప్తారు కదండి. అనవసరంగా డైలాగ్ ఎందుకు వేస్ట్ అని సైలెంట్ గా ఉన్నాను. పనులు మాత్రం తిన్నగా చేర్చావో గాని ఇలాంటి వెటకారాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వాటర్ బాటిల్ కొంటే వాటర్ బాటిల్ ఫ్రీగా వచ్చినట్టు ఆకారానికి ఆ వెటకారం వల్ల కలిసి వచ్చేసింది. సర్లే గాని వెళ్ళి స్ట్రాంగ్ గా కాఫీ తీసుకునిరా. అలాగే అమ్మగారు. అమ్మగారు కాఫీ తీసుకోండి. రేయ్, బుద్ధుందా నీకు అసలు? వాళ్ళు ఎంత ఉందండి బాబు, కానీ ఎవ్వరికి బదులు ఇవ్వట్లేదు. దయచేసి మీరు కూడా నన్ను అడగండి. నోర్మై, ఎండలు మండిపోతూ ఉంటా ఇలాంటి టైంలో మా అమ్మకి వేడివేడి కాఫీ ఇస్తావా? రేయ్, ఇలా అయితే మా క్యూట్ మమ్మీ బ్యూటీ ఏమైపోవాలి? అందుకే నీకు పనిష్మెంట్ గా శాలరీలో 3,000 కట్ చేస్తున్నాను. బాబు గారు, జీతం కటింగ్ చేసి ఆ సినిమాని మీరు పదే పదే చూడకండి. ఆ సినిమాలాగే నేను కూడా మీకు బాకీ పడేలాగా ఉన్నాను. డైలాగ్ లాపి వెళ్ళి మా మమ్మీకి జ్యూస్ చేసి తీసుకున్నాడు. షాప్కు వెళ్లే ముందు ఏ మందు తాగాలి, ఎంత తాగాలని క్లారిటీ ఉంటుంది, కానీ వీళ్ళకి మాత్రం ఏ క్లారిటీ ఉండదు. మమ్మీ, మెయిల్ వద్దు బాబు, నువ్వు సెండ్ చేస్తే నేను వాటిని సరిచేసి పంపించడానికి వారం రోజులు పడుతుంది. అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వద్దు గాని ఇంతకీ జ్యూస్తో ఎమ్మని ఐస్ చేయడం వెనుకున్న స్కామ్ ఏంటో చెప్పు. మా అమ్మ వెరీ షార్ట్, వెంటనే కనిపెట్టేస్తుంది. నిన్ను కన్నాను కదరా నేను, మరి నీ ఆటలు కనిపెట్టలేనా? మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు ఫోన్ నెంబర్ కావాలి. నీకు ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఉంది కదా నాన్న. మా నేను అడుగుతుంది మీ ఫ్రెండ్ డాక్టర్ రమ్య ఆంటీ ఉన్నారు కదా, ఆవిడ ఫోన్ నెంబర్. డాక్టర్ నెంబర్ అడుగుతున్నావేంటి? నీకు హెల్త్ బాగాలేదన్నా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు కంగారు పడుకో, నాకు హెల్త్ బానే ఉంది. మరి రమ్య ఆంటీతో మాట్లాడి చాలా రోజులైంది కదా, ఒకసారి మాట్లాడి విష్ చేద్దామని. సరే, నేనే కాల్ చేస్తానుండు. హలో రమ్య. ఆంటీ, నేను సూర్య. హాయ్ మై బాయ్, ఎలా ఉన్నావు? గుడ్ ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సూర్య. ఆంటీ, మీరు హాస్పిటల్లోనే ఉన్నారా? లేదు సూర్య, హాస్పిటల్ కి ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఎందుకు? ఏం లేదండి, మీ హాస్పిటల్లో రామారావు అనే వ్యక్తి ఎవరైనా కోమలో ఉన్నారో లేదో అని చెప్తారని. ఏమైంది సూర్య, సడన్ గా ఇలా ఎందుకు అడుగుతున్నావు? మీ భవిష్యత్తు నిలబెట్టాలండి, అందుకు తెలియాలి. కాస్త చెప్తారా ప్లీజ్? సరే, కాల్లో ఉండు, నేను కనుక్కుంటాను. అమ్మా శ్రీదేవి. చెప్పండి మేడం. మన హాస్పిటల్లో రామారావు అనే పేషెంట్ కోమలో ఉన్నాడేమో చూడు. చెక్ చేసి చెప్తాను మేడం. ఎవరు లేరు మేడం. బాబు సూర్య, ఆ పేరుతో ఇక్కడ ఎవరు కోమా పేషెంట్ లేరంట బాబు. ఆంటీ, ఐ షూర్? కన్ఫర్మేనా? కన్ఫర్మ్ బాబు, రిసెప్షనిస్టు అంతా చెక్ చేసి మరీ చెప్పింది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మతో మాట్లాడండి. అమ్మా, ఇదిగో. హలో రమ్య, నేను తర్వాత మాట్లాడతాను. రే సూర్య, ఎక్కడికి? ఇప్పుడే వస్తానమ్మా, చిన్న పని ఉంది. ఎవరో ఫోన్ చేస్తున్నారే, ఎక్కడుంది? నందు, నందు, నీకు ఫోన్ వచ్చింది. అరే, నాకు కాబోయే అమెరికా మొగుడు. బావా, నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? ఫోన్ వచ్చింది, చూస్తే అక్కడెక్కడ నువ్వు లేవు. అంటే ఇంపార్టెంట్ ఫోన్ ఏమోనని నేనే తీసుకొచ్చి ఇచ్చాను. ఈ రోజు నేను కనపడలేదని ఫోన్ తీసుకొచ్చి ఇచ్చావు. రేపు నేనే కనపడకుండా పోతే
నువ్వే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతావా? నేను అలా ఎందుకు చేస్తాను? చూడు బావా, నాకంటూ బోల్డ్ అని పర్సనల్స్ ఉంటాయి. ఒకవేళ నాకు కాబోయే ఆయన ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేస్తే అసలు నా పరిస్థితి ఏంటి? నీ కారణంగా మా ఆయన నన్ను అపార్థం చేసుకోడా? అత్తయ్య, వేరే కూరలేం లేవా? 4-5 కూరలు చేసి పెట్టడానికి నేనేం మీ పని మనిషిని కాదు. నిన్నేం వండమనట్లేదు కదా, కిచెన్లోకి వెళ్ళి మేమే వండుకుంటాం. మీరు పెద్ద పెద్ద హోటల్స్ లో తింటారు కదా, అలాంటి మీరు మాలాంటి స్థాయి లేని వాళ్ళ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తారా? నందు ఇంటికి పెద్దమ్మాయి, కానీ సందర్భాన్ని పరిస్థితిని బట్టి ఎలా నడుచుకోవాలో మాత్రం ఇంత కూడా తెలియదు. జాను రెండో అమ్మాయి అయినా సరే ఇంటికి పెద్దదానిలాగా బాధ్యతగా బాగా వహిస్తుంది. అవును, ఇప్పుడు నా కుటుంబం పరిస్థితి ఏంటి మాట్లాడాలన్నా ఇది మాట్లాడే సందర్భమా కాదా అని కూడా తెలుసుకోకుండా ఎంతసేపు ఆ పెళ్ళి, అమెరికా, ఈ గోల ఆ గోల. సరే, కనీసము వాళ్ళ బావని పెళ్లి చేసుకోకుండా అట్లీస్ట్ ఆ పరిస్థితులను ఎలా బయటికి తీసుకురావాలి, నా ఫ్యామిలీకి ఒక మంచి ప్రొటెక్షన్గా ఏదైనా ఒక మంచి లైఫ్ సెట్ చేయాలి అని ఆలోచిస్తే బాగుండని నాకు అనిపించిందండి. మరి మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.